నమస్కారం. ఉత్సాహభరితమైన ఈనాటి ఆ లోతైన విశ్లేషణకు స్వాగతం. మనందరిలో మనకే కనిపించని ఒక అదృశ్య ప్రాణి ఉందని, ఆ అది మన బాధలనే తన ఆహారంగా తీసుకుని బతుకుతుందని ఎప్పుడైనా అనిపించిందా? వినడానికి నిజంగా ఏదో సైన్స్ ఫిక్షన్ కథలా ఉంది కదా. అవును, అచ్చం అలాగే ఉందండి. కాని మనం ఈరోజు విశ్లేషించబోయే మూల గ్రంథం ఇదే విషయాన్ని చాలా లోతుగా, వాస్తవికంగా చర్చిస్తోంది. ఖచ్చితంగా. మనలో ఎక్కడో అట్టడుగున గూడు కట్టుకున్న ఈ భావోద్వేగాల బాధను దుఃఖదేహం లేదా పెయిన్ బాడీ అని పిలుస్తున్నారు ఈ గ్రంథంలో. అవునండి, ఈ గ్రంథం గతంలోని బాధను కరిగించడమనే అంశంపై చాలా గొప్ప వివరణిస్తుంది. కరెక్ట్. ఈ విశ్లేషణ ప్రధాన లక్ష్యమేంటంటే, మన ప్రమేయం లేకుండానే మనల్ని నియంత్రించే ఈ అదృశ్య శక్తి ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, ఆ ఊబిలో నుండి మనల్ని మనం ఎలా బయటపడేసుకోవాలి అనే విషయాలను చాలా సరళంగా, స్పష్టంగా అర్థం చేసుకోవడం. నిజమే, ఇది తెలుసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే ఈ మూల గ్రంథం కేవలం సమస్యను మాత్రమే వివరించి వదిలేదు. వర్తమాన శక్తి ద్వారా, అంటే పవర్ ఆఫ్ నౌ ద్వారా ఆ సమస్య మూలాలను ఎలా కరిగించాలో కూడా వివరిస్తుంది. సరే, దీని కాస్త విడమర్చి చూద్దాం. మూల గ్రంథం ప్రకారం మనం ప్రస్తుత క్షణంలో జీవించినప్పుడు, అంటే ఎరుకతో లేనప్పుడు మనం అనుభవించే ప్రతి భావోద్వేగపరమైన బాధ మనలో కొంత అవశేషాన్ని వదిలివెళ్తుంది కదా. అవును, మీరు చెప్పింది 100% నిజం. ఆ తోసేసిన ప్రతి బాధ ఒకచోట చేరి ఒక ప్రతికూల శక్తి క్షేత్రంలా మారి మనలో స్థిరపడిపోతుంది. దాన్నే ఈ దుఃఖ దేహం అంటున్నారు. నాకిదంతా వింటుంటే ఒక పోలిక గుర్తొస్తోంది. అంటే ఇది మన కంప్యూటర్లో ఎక్కడో దాగి ఉండి, మనమేదైనా తప్పు లింకు క్లిక్ చేయగానే ఒక్కసారిగా సిస్టమ్ను నాశనం చేసే వైరస్ లాంటిదా? ఈ పోలిక బాగుంది. వైరస్ లాంటిదే, కానీ ఇది మన లోపలే పుడుతుంది. ఇది 90% సమయం నిద్రావస్థలో, అంటే డార్మెంట్గా ఉంటుంది. ఓహో, అంటే ఎప్పుడూ చురుగ్గా ఉండదన్నమాట. సాధారణంగా ఉండదు. కాని జీవితంలో ఎప్పుడూ తీవ్ర అసంతృప్తితో సతమతమయ్యే వారిలో మాత్రం ఇది 100% క్రియాశీలకంగానే ఉంటుందని గ్రంథం చెబుతోంది. వామ్మో, 100%? అంటే ఆ 90% సమయం నిద్రపోయేవారిలో ఇది ఎలా మేల్కొంటుంది? దానికేదైనా ట్రిగ్గర్ ఉంటుందా? అవును, ఖచ్చితంగా ట్రిగ్గర్స్ ఉంటాయి. మనం గతంలో కోల్పోయిన విషయాలు గుర్తొచ్చినా, లేదా మనకు అత్యంత దగ్గరివారు క్యాజువల్గా అన్న ఒక చిన్న మాట కూడా ఈ వ్యవస్థను మేల్కొల్పుతుంది. అంటే ఒక చిన్న మాటకే కోపం రావడం లాంటిదా? కరెక్ట్. ఆ చిన్న మాట వినగానే లోపల అలజడి మొదలవుతుంది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే, కొన్ని దుఃఖదేహాలు పదే పదే ఏడ్చే పిల్లల్లా కేవలం చిరాకు తెప్పిస్తాయి. అంటే అవి పెద్ద ప్రమాదకరం కాదన్మాట. అవును, కాని మరికొన్ని దుఃఖదేహాలు మాత్రం అత్యంత క్రూరమైన రాక్షసుల్లా, నిజమైన దయ్యాల్లా మారి మానసికంగా, భౌతికంగా హింసిస్తాయని మూలగ్రంథం స్పష్టం చేస్తోంది. అబ్బా, దయ్యాల్లా మారిపోతాయా? అంటే దీని అర్థమేమిటి? ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా ఆ బాధను, ఆ హింసను ఎందుకు కోరుకుంటారు? సామాన్యంగా ప్రతి మనిషి సంతోషాన్ని కోరుకుంటాడు కదా. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ దుఃఖదేహం మనల్ని పూర్తిగా ఆక్రమించినప్పుడు అది తన మనుగడ కోసం మన ద్వారానే జీవిస్తుంది. ఓహో, అంటే ఇది ఒక పరాన్నజీవి అన్నమాట. అవునండి. దానికి ఆహారమేటో తెలుసా? కోపం, విధ్వంసం, శోకం, హింస లేదా అనారోగ్యం మాత్రమే. ఏంటి, సంతోషాన్ని తీసుకోలేదా అది? అస్సలు తీసుకోలేదు. అది సంతోషాన్ని జీర్ణం చేసుకోలేదని మూలగ్రంథం స్పష్టం చేస్తోంది. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే మన లోపలున్న వ్యవస్థే మనకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్నమాట. మనం పైకి నాకెలాంటి బాధ వద్దు అని వాదిస్తాం కదా. కరెక్ట్. అలా పైకి వాదించినా ఇది మన అహంకారం, అంటే ఈగో సృష్టించే చీకటి నీడ. మన ఎరుకలేమి కారణంగా మన ఆలోచనలే మరింత బాధను సృష్టిస్తాయి. అంటే మనకి తెలియకుండానే మనం గొడవలు పడతామన్నమాట. అవును. అప్పుడు మనం 2 పాత్రల్లోకి వెళ్ళిపోతాం. బాధితులుగానో లేదా ఇతరులను బాధించేవారిగానో మారిపోతాం. వింటుంటేనే ఒక రకమైన భయం వేస్తోంది. మరి రాక్షసుడితో మనం ఎలా పోరాడాలి? మన మనస్సును మనం ఎలా నియంత్రించుకోవాలి? ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పోరాడటం వల్ల మరింత సంఘర్షణ, మరింత బాధ కలుగుతాయని. అందుకే పోరాడకూడదని మూలగ్రంథం చెబుతోంది. ఏంటి, పోరాడకూడదా? ఒక దొంగ మనింట్లో పడితే చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఇది నాకర్థం కావడం లేదు. దీన్ని మనం కొంచెం విశాల దృక్పథంతో చూస్తే అర్థమవుతుంది. బయటి ప్రపంచంతో పోరాడినట్లు లోపలి ప్రపంచంతో పోరాడలేము.
దీనికి ఏకైక మార్గం దాన్ని కేవలం గమనించడం. గమనించడమా? అంటే ఒక సాక్షిలాగనా? సరిగ్గా చెప్పారు. ఎప్పుడైతే మనం ఆ బాధను సాక్షిగా అంటే ఒక వాచర్లాగా గమనిస్తామో ఆ దుఃఖదేహంతో మనకున్న గుర్తింపు బంధం తెగిపోతుంది. ఓకే. ఆ కోపమే నేను కాదు అని గుర్తిస్తామన్నమాట. అవును. అప్పుడు మనలోకి వర్తమాన ఉనికి అంటే ఆ ప్రెజెన్స్ ప్రవేశిస్తుంది. గ్రంథంలో సెయింట్ పాల్ చెప్పిన ఒక అద్భుతమైన మాటను ప్రస్తావించారు. అవునా? ఏమిటది? వెలుగుకి బహిర్గతమైనప్పుడు ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వెలుగుకి బహిర్గతమైనది కూడా వెలుగుగానే మారుతుంది అని ఆయన అన్నారు. వావ్! చాలా అద్భుతమైన మాట. అంటే మన ఎరుక అనే వెలుగు పడగానే చీకటి మాయమైపోతుందన్నమాట. అవునండి. దీన్ని వివరించటానికి ప్రాచీన రసవాద విద్యను అంటే ఆల్కెమీని ఉదాహరణగా తీసుకున్నారు. ఆల్కెమీలో మామూలు లోహాన్ని బంగారంగా మార్చినట్లు ఆ మనలోని ఎరుక అనే మంట ద్వారా మన బాధను చైతన్యంగా మార్చవచ్చు. ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది. ఇదంతా వినడానికి బావుంది కానీ ఆచరణలో ఎలా చెయ్యాలి? ఉదాహరణకు ఒక వ్యక్తికి విపరీతమైన కోపం వస్తే ఆ క్షణంలో ఏం చెయ్యాలి? దీనికి మూలగ్రంథం స్పష్టమైన దశలను సూచించింది. మొదటి దశ ఏంటంటే ఆ లోపల కలుగుతున్న ఆ భావనపై పూర్తిగా ధ్యాస ఉంచాలి. ఓకే. అంటే ఆ కోపాన్ని శరీరంలో ఫీల్ అవ్వాలి. తర్వాత? రెండవది అది దుఃఖదేహం అని గుర్తించి అంగీకరించాలి. నేను కోపంగా ఉండకూడదు అని నిరాకరించకూడదు. అవును. మనం సాధారణంగా ఆ కోపాన్ని కంట్రోల్ చేయాలని చూస్తాం కదా, అలా చెయ్యకూడదన్నమాట. కరెక్ట్. అలా చేయకూడదు. ఇక మూడవది చాలా కీలకమైనది. ఆ భావన గురించి అస్సలు ఆలోచించకూడదు, ఉమ్, విశ్లేషించకూడదు. ఒక్క నిమిషం, విశ్లేషించకూడదా? ఇక్కడే అసలు ప్రాబ్లం వస్తుంది కదా. కోపం వస్తే ఎందుకొచ్చింది అని మైండ్ ఆటోమేటిక్గా ఎనలైజ్ చేస్తుంది కదా. అవును. కాని ఎప్పుడైతే మీరు విశ్లేషిస్తారో ఆ ఆలోచనలు మీ దుఃఖదేహానికి కొత్త ఆహారంగా మారతాయి. ఆ కోపం తగ్గదు, పైగా మరింత పెరుగుతుంది. ఓహో, విశ్లేషిస్తే దానికి ఫుడ్ పెట్టినట్టే అన్నమాట. అప్పుడు నాల్గవ దశేమిటి? నాలుగవ దశ కేవలం సాక్షిగా నిలబడటం. ఆ భావోద్వేగాన్ని మరియు దానిని గమనిస్తున్న సాక్షిని అంటే మిమ్మల్ని మీరు ఏకకాలంలో గుర్తించాలి. ఈ ప్రాసెస్ చాలా లోతైనది. కాని ఇక్కడ నాకొక డౌట్. గ్రంథంలో చెప్పిన తిరుగుతున్న చక్రం ఉదాహరణ గుర్తొస్తోందిక్కడ. అవును. ఆ ఉదాహరణ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం శక్తిని ఇవ్వడం ఆపేసినా ఆ చక్రం దానంతటదే ఆగిపోయే ముందు కాసేపు తిరుగుతుంది కదా. ఈ దుఃఖదేహం కూడా వెంటనే ఆగిపోదేమో కదా. లేదా మళ్ళీ పాత ఆలోచనలోకి లాగాలని చూడవచ్చు. అబ్బా, దీనికి విపరీతమైన ఓర్పు కావాలి. అవునండి, త్వరగానే ఆగిపోతుంది, కాని ఓర్పు అవసరం. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. మనకు రోజువారీ జీవితంలో కొన్ని ప్రత్యేక సందర్భాలుంటాయి కదా. అవును. అంటే ఎలాంటి సందర్భాలు? మహిళల్లో నెలసరి వచ్చే ముందు రోజుల్లో ఈ దుఃఖదేహం ఎక్కువగా మేల్కుంటుందని మూల గ్రంథం చెబుతోంది. అవును కదా. ఆ సమయంలో హార్మోన్ల వల్ల తీవ్రమైన చిరాకు, డిప్రెషన్ రావడం సహజం. నిజమే. కాని ఆ సమయంలో ఎరుకతో వర్తమానంలో ఉంటూ ఆ భావనలను గమనించడం ఒక అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక సాధనగా మారుతుందని గ్రంథం చెబుతోంది. అంటే ఆ నెగటివ్ ఫీలింగ్స్నే ఒక టూల్గా వాడాలన్నమాట. ఖచ్చితంగా. ఇది గతంలోని బాధలను వేగంగా కరిగించడానికి ఒక గొప్ప అవకాశమిస్తుంది. వావ్! మన బలహీనత అనుకునే సమయాన్ని ఒక బలమైన ఆయుధంగా మలుచుకోవటం అద్భుతం. సో మొత్తం మీద మనం చెప్పుకోవాలంటే మన బాధలకు మనమే బాధ్యులం అని నిందించుకోకుండా ఎరుకతో వ్యవహరిస్తే చాలు. అవును, వ్యవహరిస్తే చాలు. ఆ దుఃఖదేహాన్ని మనం కాంతిలా మార్చుకోవచ్చు. నిజంగా ఇది ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విషయం. ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక భావన మాత్రమే కాదండి. మన రోజువారీ ఆఫీస్ మీటింగ్స్లో వచ్చే కోపాన్ని, ఇంట్లో వ్యక్తిగత సంబంధాల్లో వచ్చే చిరాకును జయించడానికి ఇదొక అద్భుతమైన షార్ట్కట్. 100% కరెక్ట్ అండి. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు శ్రోతల కోసం ఒక లోతైన ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా చెప్పండి. దుఃఖదేహం మనలోని ఎరుకలేమిని ఇంధనంగా వాడుకుని బతుకుతుందని మనం తెలుసుకున్నాం కదా. అయితే ఒకసారి ఇలా ఆలోచించండి. ఒకవేళ మన గత జీవితంలో ఎలాంటి బాధాకరమైన సంఘటనలు జరిగి ఉండకపోతే మనం ఈ అత్యున్నతమైన ఎరుక లేదా చైతన్యాన్ని చేరుకోవడానికి అవసరమైన ఇంధనం మనకెప్పటికీ దొరికేది కాదేమో కదా. నిజమే. ఈ కోణంలో చూస్తే మనల్ని అత్యంత వేదనకు గురిచేసిన మన గతమే మనకు అత్యున్నత శక్తినిచ్చే దాచిన నిధి అవుతుందా?
ఎంత అద్భుతమైన ఆలోచనండి ఇది. మన చీకటే మనకు వెలుగును ప్రసాదించే ఇంధనం కావడం. బహుశా జీవితంలో మనం అనుభవించిన ఏ బాధ వృధా కాదేమో, ఆ బాధే మనల్ని మనం తెలుసుకునేలా చేస్తుందేమో. ఈ అనంతమైన, లోతైన ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిస్తున్నాం. మరో అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.